హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియోలో నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా సరే లేదా ఈవినింగ్ స్నాక్గా అయినా సరే తినగలిగే ఒక సింపుల్ అండ్ ఈజీగా టేస్టీగా ఉండే రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. అది ఎలా చేస్తానో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో చివరి వరకు చూసేయండి. దానికోసం నేను ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నానండి. అందులో 1.5 గ్లాసులు వాటర్ పోసుకుని ఇందులో 1 కప్పు వరకు మన రవ్వ వేసుకుని ఇలా అయితే కలుపుకుంటూ ఉడికించుకున్నానండి. మనం రవ్వ వేసిన వెంటనే ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. మనం కలుపుతూ ఉండగానే అది చక్కగా ఇలా దగ్గర పడిపోతుంది. దీంట్లో వాటర్ అంతా ఎగిరిపోయి చక్కగా ముద్ద అయిపోయేలాగా మనం ఉడికించి తీసుకోవాలి ఫ్రెండ్స్. చూపిస్తాను, వీడియోలో చూపించిన విధంగా చేయండి. ఇలా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని వేరొక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత ఇది ఇంకొంచెం గట్టిపడుతుంది. మీరు దానికి తగినట్లు ముందే స్టవ్ ఆఫ్ చేసుకోండి ఫ్రెండ్స్. 1-2 నిమిషాల ముందే ఇలా అనమాట. నేను వేరొక ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకుంటున్నాను. తర్వాత చల్లారిన దీన్ని మనం చేతితో నలుపుకుంటూ బాగా మిక్స్ చేయాలండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే యాడ్ చేసుకుని తర్వాత ఇందులో ఒక గుప్పిడంతా మైదా అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా మైదా వేసుకుని ఇప్పుడు ఈ మైదా ఈ రవ్వ ఉప్మా రెసిపీ ఉంది కదా, దీనికి పట్టేలాగా మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. చక్కగా చపాతీ ముద్దలాగా దగ్గరగా అయిపోతుందండి. ఇలా చేతికి కొంచెం ఆయిల్ రాసుకోండి ఫ్రెండ్స్, లేదంటే ఇది కొంచెం స్టిక్కీగానే ఉంటుందండి. ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట. ఇలా మొత్తం కలుపుకుని దీన్ని పక్కన పెట్టేసి మనం దీని లోపల స్టఫింగ్ ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ఉడకబెట్టిన బంగాళదుంపలు 2 తీసుకున్నానండి. ఈ బంగాళదుంపల్ని చక్కగా ఇలా చిన్న తురిమే దాంట్లో ఇలా తురిమేసుకుంటున్నాను ఫ్రెండ్స్. లేదంటే మీరు చేత్తో అయినా నలుపుకోవచ్చు. చేత్తో నలుపుకుంటే కొంచెం గడ్డలుగా ఉంటుంది కదండి, అందుకని నేను ఎలా తురిమి తీసుకున్నాను ఇలాగనమాట. ఇప్పుడు తురిమిన దీంట్లోకి మనం ఒక గుప్పిడి కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే ముందుగానే తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుము ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇవన్నీ మనకి రెగ్యులర్గా మన ఇంట్లో ఉండే వస్తువులేనండి. చాలా ఈజీగా టేస్టీగా రెడీ అవుతుంది. తర్వాత ఇందులో మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కారం అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలా అయితే ఇందులోకి యాడ్ చేసుకుంటున్నానండి. చూసారు కదా, తర్వాత ఇందులో మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న పచ్చి బఠానీలు కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అయితే యాడ్ చేసుకున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. చూసారు కదా, ఇలా అనమాట. ఇలాంటివి మనం అప్పుడప్పుడు పిల్లలకు చేసి పెట్టడం వల్ల కూరగాయలు తినము అని మారం చేయకుండా చాలా ఇష్టంగా తింటారండి. మళ్ళీ కావాలని అడిగి మరీ చేయించుకుంటారు. ఇదిగోండి, నేను తీసుకున్న పచ్చి బఠానీలకి మొలకలు వచ్చాయండి. అయినా పర్వాలేదని చెప్పి ఉడకబెట్టి తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని మనం ఇలా చేత్తో కలుపుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలాగనమాట. ఇలా చేత్తో చక్కగా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుని ఇది పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం చపాతీ చేసే చపాతీ పిండిని అయితే తీసుకుందాం. దీనిపైన కొంచెం ఆయిల్ అయితే రాసుకుందామండి. ఎందుకంటే మనం తీసుకున్న పిండి అనేది అతుక్కుపోతుందండి. ఉప్మా కదా, ఏ మైదాలు ఎక్కువ లేవు కదా, అందుకని. తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ ఉప్మా ఇది ఉంది కదా రవ్వది, దాన్ని ఒక పెద్ద బత్తాకాయ సైజ్ అంత ముద్ద తీసుకుని ఇలా చపాతీలాగా ఒత్తుకుని ఇలా 4 భాగాలుగా కట్ చేసుకుని ఇలాగనమాట. ఇలా కట్ చేసుకుని చక్కగా మనం రెడీ చేసిన స్టఫింగ్ని అయితే ఒక్కొక్క భాగంలో పెట్టి మనకు నచ్చిన షేప్లో అయితే ఫోల్డ్ చేసుకోవటమే ఫ్రెండ్స్. నేనైతే ఎలా చేస్తున్నానో చూడండి. ఇదిగోండి, ఒక పీస్లో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత స్టఫింగ్ అయితే పెట్టి ఇలా 4 వైపులా కోణాలు వచ్చేలాగా ఇలా ఫోల్డ్ చేసేస్తున్నాను. కొంచెం స్మూత్గా హ్యాండిల్ చేయండి ఫ్రెండ్స్, లేదంటే ఇది చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది. కానీ ఈ పిల్లలకి ఎప్పుడు స్నాక్గా తినాలనిపిస్తుందో, ఎప్పుడు స్వీట్ తినాలనిపిస్తుందో మనకు తెలియదు కదండి. అలాంటి వాళ్ళతో మనం కూరగాయలు హెల్తీగా తినిపించాలంటే ఇలాంటివి చేసి పెడుతూనే ఉండాలి ఫ్రెండ్స్. లేదంటే మేము బయట నుంచి ఏమైనా కొనుక్కుంటాం అని ఇసిగిస్తూనే ఉంటారు. ఇదిగోండి, నేనైతే ఈ షేప్లో చేసుకున్నాను. కొన్ని షేప్లో చేశాను, కొన్ని వచ్చేసి 3 కోణాలు వచ్చేలాగా కూడా రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి, అర్థమైందా మీకు ఎలా చేశాను? ఇంకొకటి చేసి చూపిస్తాను చూడండి. సేమ్ ఇలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా స్టఫింగ్ తీసుకుని దీని మధ్యలో పెట్టుకుని ఇప్పుడు మీకు 3 కోణాలు చేయటం ఈజీగా ఉంటే అట్లా చేయండి, లేదంటే 4 కోణాలు చేయటం ఈజీగా ఉంటే అలా చేయండి. ఇలా అనమాట.
చూసారు కదా, ఇలా 4 వైపులా ఇలా మడతేసి ఈ గ్యాప్స్ని మనం ఇలా వేళ్ళతో నొక్కుంటూ మూసేయాలండి. కొంచెం ఈ పిండి స్మూత్గా ఉంటుంది కాబట్టి ఈజీగానే ఉంటుంది మనకి. ఇలా మిగతావన్నీ కూడా ప్రిపేర్ చేసి తీసుకుంటాను ఫ్రెండ్స్. చేసిన తర్వాత చూపిస్తాను మీకు. ఇదిగోండి, నేను మిగతావన్నీ ప్రిపేర్ చేశాను. తర్వాత మనం స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో కొద్దిగా నీళ్ళు అయితే తీసుకోవాలండి. 1 లీటర్ నీళ్ళు అనుకోండి. దానిపైన ఇలాంటి చిల్లుల జల్లెడండి, ఇలాంటి జల్లెడ ఒకటి పెట్టుకుని దానికి కొంచెం ఆయిల్ ఇలా అప్లై చేసుకుని మనం రెడీ చేసుకున్న ఈ స్నాక్ ఐటమ్ ఉంది కదండి, ఇవన్నీ దీనిపైన పెట్టేసి ఆవిరి పైన ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగో చూసారా, ఇలా నేను రెడీ చేసిన మొత్తం పెట్టేసుకుంటున్నాను. ఇలా పెట్టేసుకుని ఒక 5 నిమిషాలేనండి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల్లో చక్కగా ఉడికిపోతాయి. ఉడికిన తర్వాత ఇప్పుడున్నంత స్మూత్గా ఉండవండి, కొద్దిగా గట్టి పడతాయి. ఇప్పుడు చాలా స్మూత్గా ఉంటాయండి, పట్టుకుంటే విడిపోతాయి అన్నట్లు ఉంటాయి. ఇలా అనమాట. ఇలా రెడీ చేసుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇలా చూసారా, ఇలా ఉడికిన తర్వాత ఇదిగోండి ఇలా ఉంటాయి అన్నమాట. చూడటానికి అచ్చం మనం మోదకులో ఏవో అంటారు కదండి, అలా ఉన్నాయి కదా. అవునండి, అలాగే ఉంటాయి. టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. ఇలా ఇప్పుడు వీటిని పక్కకు తీసేసి ఒక 5 నిమిషాలు అయితే చల్లారనివ్వాలండి. ఈలోపు మనం మళ్ళీ స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని ఇదిగోండి, బాండీలో 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకుని ఇలా బాండీ అంతా స్ప్రెడ్ చేశానండి. ఆయిల్ చాలా తక్కువ వేసానండి, 1 టేబుల్ స్పూన్ కన్నా తక్కువే అనుకోండి. ఇలా తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ స్నాక్ ఐటమ్ని ఇందులో ఒకటొకటిగా పెట్టేసుకుని చక్కగా అన్ని వైపులా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. మీకు ఇలా ఫ్రై చేసుకోవటం ఇష్టం లేకపోతే ఇలా ఉడికించిన వాటిని అలాగే తినేయచ్చు ఫ్రెండ్స్. మా వాళ్ళు కొంచెం ఇబ్బంది పెడతారు కాబట్టి నేను ఇలా ఫ్రై చేసినట్లు చేసుకుంటాను. ఇదిగోండి, అన్ని వైపులా తిప్పుకుంటూ కొద్దిగా లైట్గా కలర్ చేంజ్ అయ్యేలాగా మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకొంచెం గట్టి పడతాయి అన్నమాట మనం ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల. చూసారా, ఇలా అన్ని వైపులా అన్ని కోణాల వైపుకి వేడి తగిలేలాగా ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు క్రిస్పీగా లోపల మెత్తగా స్టఫింగ్ చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. మీకు టైం దొరికితే ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇలా నేను మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే వీటిని వేరొక ప్లేట్లోకి అయితే తీసేస్తున్నానండి. మీకు ఇష్టం ఉంటే ఏదైనా పుదీనా చట్నీ చేసుకోండి, లేదంటే టమాటో కెచప్తో అయినా సర్వ్ చేసుకోవచ్చండి. చూసారా ఫ్రెండ్స్, ఇగోండి పక్కకు తీసేస్తున్నాను. మన వీడియో ఎలా అనిపించింది ఫ్రెండ్స్? నచ్చిందా మీకు? నచ్చితే ఒక లైక్ చేయండి అబ్బా. అలాగే కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో గురించి మీకు ఏమైనా డౌట్లు ఉన్నా, నాకేమైనా సలహా ఇవ్వాలనుకున్నా కామెంట్ చేయటం మర్చిపోవద్దు. మన స్నాక్ ఐటమ్ని వేడివేడిగా నేనైతే టమాటో కేచప్తో సర్వ్ చేసేసానండి. పిల్లలు దిల్ ఖుష్, నేను చాలా హ్యాపీ. ఇదిగోండి, నేనైతే టేస్ట్ చేసేస్తున్నాను. డిఫరెంట్ టేస్ట్తో చాలా టేస్టీగా ఉందండి. మీరు ట్రై చేస్తారు కదా.